ఇది మా ఇంట్లో ఉన్న చక్కని తల్లి అనమాట. తిరుగు మమ్మీ. డైసీ పేరు ఎలా ఉంది చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఇది మేము చిన్న పిల్లప్పుడు అంటే 1 month కూడా అవ్వకుండానే తీసుకొచ్చాము. అప్పటి నుంచి ఇదే మా ప్రపంచం, ఇదే మా ప్రాణం అనమాట. డైసీ డైసీ చూ మమ్మీ. నిద్ర మత్తులో ఉందండి. స్నానం కోసం మా చెల్లి పిలిస్తే మాట్లాడకుండా దేవుడా అనుకుంటా వచ్చింది. దీనికి నిద్ర అంటే ఎంత ఇష్టం అంటే 24 hours నిద్ర పొమ్మంట పోతూనే ఉంటుంది. బద్ధకంగా వచ్చింది స్నానానికి. కానీ ఇప్పుడు మా చెల్లి స్నానం చేస్తుంది. దీని వేషాలు చూడండి. అప్పుడు లోపల ఎన్ని తిట్టుకుంటుందో. ఇది నిద్రపోతున్నప్పుడు లేపు స్నానానికి పిలుస్తున్నారని కదా మమ్మీ, కదా తిట్టుకుంటున్నావా కదా, నిద్రపోతున్నావమ్మా చింత లేదు. ఇట్లా నిద్రపోతున్నప్పుడు పిలిచారా? నిద్ర మత్తులో ఉంది ఫుల్గా. మా అమ్మాయికి అన్నీ తెలుసు. మేమేం చెప్పినా అన్నీ తెలుస్తాయి, అన్నీ అర్థం చేసుకుంటుంది. దీనికి ఇప్పుడు కూడా మేము తినిపించాల్సిందండి. దాని అంతటా అది తినడానికి అస్సలు అవ్వదన్నమాట. మేము తినిపిస్తేనే దాన్ని తింటుంది, లేకపోతే పాపం అట్లా పెట్టినా అంటుకొని కూడా అంటుకోదు. ఎంత లేట్ అయినా మేము తినిపించాల్సిందే దీనికి. దీని దగ్గర అలుగుళ్ళు బోల్డ్ ఉన్నాయి అన్నమాట. కొంచెం లేట్ అయితే చాలు, ఇంకా అలగదు. కొంచెం లేట్ అయితే అలిగిపోద్ది, మంచం దిగదు, ఇంకా మొహం మన వైపు తిప్పదు. బోల్డ్ అనమాట దీని చేష్టలు. నేను చూస్తూ ఉంటాను. పో స్నానానికి పద, వెళ్ళిపో. చూడండి పిలవగా నేను చక్కగా వెళ్ళిపోతున్నా స్నానానికి. వెన్నీళ్ళ చన్నీళ్ళ. మా అమ్మాయికి రోజు వెన్నీళ్ళ స్నానం. అది సమ్మర్లో అయితే చన్నీళ్ళైనా పోయించుకుంటుంది. ఇది మా అమ్మ మా నాన్నకి 3వ కూతురు అనమాట. మేమిద్దరం ఒకటైతే వాళ్ళు ఒకటి. అదొక్కటే స్పెషల్, మాకంటే ఎక్కువ ఇది. ఇది డైలీ మా నాన్న పక్కనే నిద్రపోద్ది. పుట్టప్పుడు మాత్రం అంత అల్లరల్లరి చేస్తుందండి. స్నానం అనేసరికి సైలెంట్గా ఉంటుంది. అస్సలు గోలంటూ చేయదు. మళ్ళీ ఏం చేస్తారో అని చెప్పి మరి ఏమనుకుంటుందో ఏమో, అస్సలు అలా చేయదు. ఒట్టప్పుడు గోల ఇల్లంతా పీకి పందిరేయడమే. మామూలుగా అయితే దీనికి 6 monthsకి ఒకసారి వ్యాక్సిన్ కన్ఫామ్గా వేయిస్తాము. దీని వరకు సపరేట్ సోప్స్ అండ్ షాంపూస్ ఇవి ఇస్తారు. కానీ ఎందుకు అండి అది ఇచ్చినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి విపరీతంగా. నాకు అంత కంఫర్ట్ అనిపించదు. దీనికి కూడా అంత నచ్చవు అనమాట. అందుకే మేము ఎప్పుడు కూడా రెగ్యులర్గా మేము యూస్ చేసే షాంపూనే యూస్ చేస్తాము. అండ్ సోప్ కూడా ఇదే. కానీ మా అమ్మాయికి ఫేవరెట్ షాంపూ ఏంటంటే డవ్ షాంపూ. చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యిద్ది డవ్ షాంపూతో స్నానం చేసినప్పుడు. 2 daysకి వన్స్ మేము స్నానం చేయిస్తాం దీనికి. అండ్ మట్లో తిరిగేది ఏముండదు, మొత్తం ఇంట్లోనే కాబట్టి ఎప్పుడు నీట్గా ఉంటుంది. మాకంటే కూడా క్లీన్గా ఉంటుంది. మా మమ్మీ ఇంకా మమ్మల్ని తిడుతుంది, మురికిగా ఉంటారు, నీట్గా ఉండండి అని. మా అమ్మాయి అయితే ఎప్పుడు నీట్గా ఉంటుంది. మమ్మీ డైసీ ఏంటి తల్లి స్నానం చేపిస్తుందా? చెప్పా కదా అసలు ఏం మాట్లాడుతూ స్నానం చేస్తున్నప్పుడు అయితే సైలెంట్గా చేయించుకుంటుంది. నా ఒళ్ళు మీకు అప్పగిస్తున్నా, మీరేం చేసుకుంటారో చేసుకో అన్నట్లు కూర్చునిద్ది. నుంచోమంటే నుంచుంటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, అంతే. ఇంకా మా అమ్మాయి చాలా మంచిది కదా తల్లి. డైసీ ఇప్పుడు మాట్లాడదన్నమాట. చెప్పాక స్నానం చేపిస్తున్నప్పుడు అస్సలు మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. తర్వాత మా అమ్మాయి విశ్వరూపం కనిపించింది అనమాట. ఇంటికి డైసీకి ఎన్ని ఇయర్స్ అని చెప్పలేదు కదా, ఇప్పుడు 6th year అండి డైసీకి. ఇప్పుడంతా ఓకే, కానీ మొహం మీద మాత్రం అస్సలు పోయించుకోదు వాటర్. దానికి ఎందుకు అంత చిరాకు అనమాట. మొహం మీద కడిగేటప్పుడు కానీ, మొహం మీద సోప్ పెట్టేటప్పుడు కానీ. మా అమ్మాయి చూసారా ఎంత కంఫర్ట్గా స్నానం చేసిద్దో. డైసీ మమ్మీ చింతల్లి.
అమ్మాయికి ఎందుకో అంత టేస్టీగా ఉంటుంది అనుకుంటా షాంపూ. ఇంకా వెళ్ళిపోయింది రాదు, ఇంకా దానికి చిరాకు వచ్చింది ఇంక వెళ్ళిపోయింది. నీళ్ళు కాల్సేమో చూడు బాగా. ఎంతసేపు చేపిస్తావే అన్నట్టు చూస్తున్నది. మీకు కలబంద అంటే ఇష్టమా అండి? అంటే ఎప్పుడైనా టేస్ట్ చేయడానికి ఇష్టపడతారా? చేదు ఉంటుంది కదా, మా అమ్మాయికి ఎంత ఇష్టమో అండి కలబంద అంటే. ఏంటో మరి దానికి మరి చేదు కనిపిస్తుంది ఏమో. కలబంద అన్న టమోటా అన్న పిచ్చి అనమాట మా అమ్మాయికి. కూరల్లోనేమో బెండకాయ కూర అండ్ క్యారెట్. ఎందుకో అసలు అంత ఇష్టం దానికి. ఆ కలబంద ఇష్టం ఏంటో నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు. మరి టమోటా అంటే ఓకే, కలబంద తింటాం ఏంటండి అసలు? అండ్ కూరగాయలు ఎటు అన్నీ మా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఏది కావాలన్నా అప్పటికప్పుడు కోసుకోవడం, అప్పటికప్పుడు పెట్టుకోవడం అనమాట. ఇల్లంతా గార్డెన్. బెండకాయలు మాత్రం మా అమ్మ స్పెషల్గా దీనికోసం మాత్రమే పెట్టింది మా ఇంట్లో మొక్కలు. మిగతా అన్నీ అంటే ఓకే, కానీ అవి మాత్రం పని కట్టుకొని, అంటే ఇప్పుడు కాపు అయిపోతుంది అనడానికి ఒక నెల ముందే ఇంకో బెండకాయలు పెట్టేస్తుంది. అంటే ఆగిపోకూడదు, ఎప్పుడు బెండకాయలు రావాలి అని అన్నట్లు పెట్టిద్ది అనమాట. కేవలం దీనికోసమే. అదేమంటే మీరు కోసుకోవద్దు, మీరు తీసుకెళ్ళొద్దు, అవి మా అమ్మాయికి అంటది. మా అమ్మాయి చూడండి ఎంత తెల్లగా ఉందో కత్తల్లి. మమ్మీ డైసీ చూసారా, అన్నీ తెలుసు దానికి. మళ్ళీ మళ్ళీ ఆగో, మళ్ళీ ఇంకోసారి ఇష్టాను మమ్మీ, ఇష్టాను ఇష్టాను ఇష్టాను. వెళ్ళిపో, తాత దగ్గరికి వెళ్ళిపో, లోపల. మా అమ్మాయి స్నానం అయిపోయింది. దీని మీద రమ్మా, దీని మీద రాజభోగం అనిపిస్తుంది అనమాట ఇది. అంత సేవలు, ఎవ్వరికి లేని సేవలన్నీ దీనికి చేయాలి. ఇంక ఇప్పుడు స్నానం చేసింది కదా, కాసేపు వరకు ఫుల్గా స్లీప్ అనమాట. ఇంకా ఏం పడుకోవడం అది? దీని మీద కొనుక్కోరు. పెన్ కింద రా, పెన్ కింద రా. చాలు కోసి దుక్కు నాకు తెలిసి. సరే అక్కడ పడుకోండి. సో ఇదే అండి మా అమ్మాయికి ఈరోజు. మీకు మా డైసీ ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ నేను బోల్డ్ అందిస్తూనే ఉంటాను మీకు.